అతడిగా మాట్లాడుచుండగా మేఘముకు వచ్చేవారు తమేను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటి ఆ దినముల్లో ఎవరికి తెలియజేయక వారు ఓరకుంది. ఇదిగో ఆ జనసమూహంలో ఒక బోధకుడ, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొంచున్నాను, వాడు నా ఒక్కడే కుమారుడు. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుంది కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకోలేదు. వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వానిని పడద్రోసి విలవిల్లాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను ధరించి వాళ్ళను స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించినాడు. ఈ యొక్క చదివిన వాక్య భాగంలో మనం రెండు సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటిది, ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండపై రూపాంతరం పొందుతాం మొదటిది. రెండవది కనుక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క బాలుని స్వస్థపరచుతారు. మనం ఈ యొక్క లెసన్లోకి వెళ్ళే ముందు కొన్ని క్వశ్చన్లు అడగాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మనం ఇది ఎన్నో లెసన్? మూడవ లెసన్. మొదటి లెసన్ ఏంటి? యేసు కపెర్నహూమును దర్శించుతారు, అవునా కదా? రెండవది ఏంటి? యేసు చేసిన అద్భుత కార్యం. మూడవది కనుక మనం గమనించినట్లయితే యేసు కొండపై రూపాంతరము పొందుతారు. దీనిలో కనుక మనం గమనించినట్లయితే ఇంకో క్వశ్చన్ ఏమని అడగాలని ఆశపడుతూ ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి తన యొక్క జీవితాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? అంటే ఎప్పుడు మొదలుపెట్టారు? మనం గమనిస్తే ఏ ఊరిలో జన్మించాడు యేసుక్రీస్తు ప్రభువారు? నజరేతను ఊరిలో, బెత్లెహేములో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. అంతేనా? ఇంతకుముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారా లేదా? ఆయన జీవితం ఎక్కడి నుండి మొదలైంది? ఆయన ఎక్కడ ఉంటారు అనేది క్వశ్చన్. ఆయన జీవితము ఓన్లీ ఈ యొక్క భూలోకంలోనే మొదలైందా? చెప్పాలి, ఏమన్నా అసలు ఆన్సర్ చెప్పాలి. ఆయన జీవితం ఓన్లీ మనిషి కుమారుడు యొక్క భూలోకంలోనేనా? ఇంతకుముందు ఆయన ఎక్కడా లేడా? ఎక్కడున్నాడు? ఆయన ఎవరు? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన ఇంతకుముందు ఎక్కడున్నాడు? ఆయన భూలోకంకి ఎందుకు వచ్చాడు? ఆయన భూలోకంలో ఏం చేశాడు అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. మీకు తెలిసిన విషయాలు చెప్పండి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకంలోనికి రాకముందు ఆయన ఎక్కడుండేవాడు? చెప్పాలి ఆన్సర్. ఆయన ఇంతకుముందు లేడా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమవుతుందా? భూలోకంలోనికి రానప్పుడు మరియ కన్య అయిన మరియ కొట్టినప్పుడు ఆయన ఇంకా లేడా? భూలోకంలో కాకుండా ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? తండ్రితో కూడా ఉన్నాడు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువారు మీకు అర్థమయ్యారా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? మనం కాలేజీలో క్లాస్లో చాలా మంది మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు. మనం ఏదైనా ఒక లెసన్ గురించి మనం ఏదైనా రాయాలన్నా, దాని గురించి ఏదైనా చేయాలన్నా ముందు ఆ లెసన్ మనకు ఏమవ్వాలి? అర్థం అవ్వాలి. మనం చాలా సంవత్సరాల నుండి, మీరు సండే స్కూల్కి వస్తూ ఉన్నారు, చాలా సంవత్సరాల నుండి VPSకి వస్తూ ఉన్నారు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు నీకు అర్థమయ్యారా? ఆయన్ని నీవు అర్థం చేసుకున్నావా? ఆయన్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? చెప్పాలి. మీరు ఎలా అర్థం చేసుకున్నారు ఆయన్ని? అసలు ఆయన భూలోకంలోనికి ఎందుకు వచ్చాడు? ఆయన భూలోకంలోనికి రాకముందు ఎక్కడున్నాడు? ఆయన భూలోకంలో ఏ పని చేయడానికి వచ్చాడు? భూలోకంలో ఏం చేశాడు అనేది మనకు అర్థమైతే
ఆయన్ని అర్థం చేసుకుంటే, ఆయన్ని కనుగొంటే, ఆయన స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటే నిజంగా ఆయన్ని మనం ప్రేమించే వారిగా ఉంటాం. ఆయన ఎట్లా ఆయన యొక్క సిలువను గురించి విన్నప్పుడు మనం రక్షణ పొందేవారుగా ఉంటాం. చాలా మంది యవనస్తులు ఎలా ఉంటున్నారంటే, చిన్నప్పటి నుండి మేము సండే స్కూల్కి వస్తాం, యేసుక్రీస్తు ప్రభువు తెలుసు అని అనుకుంటాం, కానీ ఆయన గురించి పూర్తిగా మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటారు. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, అవునా కదా? ఏమని ప్రార్థన చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువు అయ్యా ఎగ్జామ్లో మంచి జ్ఞానం ఇయ్యా. ఇంట్లో పేరెంట్స్ ఇంటికి ఏదైనా ప్రయాణంలో ఊరెళ్తూ ఉంటే, దేవా ప్రయాణంలో సహాయం చేయ్యా, ఎగ్జామ్స్ రాయడానికి మంచి జ్ఞానం ఇయ్యా. ఇలా వీటికైనా యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఒక హిందువులు కూడా చాలా మంది వాళ్ళని కనుక మనం గమనిస్తూ ఉంటే, వాళ్ళు చాలా దేవతల దగ్గరికి వెళ్ళి, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుంటూ ఉంటారు, నువ్వు ఈ సహాయం చేస్తే నేను ఇది చేస్తానయ్యా. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఉంటున్నారు. మరి మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు? అసలు ఆయన ఏంది? ఆయన మీకు ఏం అర్థమయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీకు ఏం తెలుసు? ఓన్లీ ఎగ్జామ్స్ లో మార్కులు ఇవ్వడానికి, జ్ఞానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాలి ఆన్సర్, అవునా? దానికేనా? మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రయాణంలో సహాయం చేయడానికేనా యేసుక్రీస్తు ప్రభువారు? నిన్న మనం లెసన్లో 2వ లెసన్లో చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. శరీర స్వస్థతలు కలుగజేశాడు, ఆ యొక్క గాలిని నంచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇందుకేనా? నీకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం అర్థమయ్యాడు అంటే, ముందు మనం యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలి. మనం ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి రాకముందు ఆయన ఎక్కడుండేవాడు అంటే, ఆయన పరలోకంలో తండ్రి అయిన దేవునితో ఉండేవాడు. ఆయన గురించి ఏముందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆదియందు ఏముందంట? వాక్యం. వాక్యం ఎక్కడ ఉంది? వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. అంటే ఆదియందు ఏముంది? వాక్యం ఉంది. అంటే ఆ వాక్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఆ యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటాడు? ఆదియందే ఉంటాడు. అంటే ఈ యొక్క సృష్టిని సృష్టించక మునుపు తండ్రితో కూడా ఎవరు ఉన్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అంతేకాదు, ఈ యొక్క సృష్టిని అంతటిని ఎవరు సృష్టించారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టించారు. ఈ సమస్తాన్ని ఆయన సృష్టించాడు. ఈ సమస్తంలో జరిగే ప్రతి దానిని ఆయనే కలుగు చేస్తూ వచ్చాడు. ఈ యొక్క సమస్తంలో అంటే ఈ సృష్టిలో జరుగుతున్న ప్రతి దానికి ఒక క్రమాన్ని కలుగు చేసిన వాడు ఎవరంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా ఉంటాడు? ఆయన కనుక మనం చూస్తే ఆయన ఎలా ఉంటాడు అనేది కనుక చూస్తే, మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే 14వ వచనంలో కనుక మనం చూస్తే, ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత జలముగా ఉండేను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండేను. ఆయన పాదములు కొలిమిలో పట్టుటేయబడి మెరిచున్న అపరంజితో సమానమై ఉండేను. ఆయన కంఠస్వరము విశాల జల ప్రవాహంలో ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 7 అంచులు గల వాడియల కట్నం ఒకటి బయలువెడచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవారు, ఆయన యొక్క మహిమ ఎలా ఉండేది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆయన యొక్క ముఖము ఎలా కనపడిందంటే, మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె కనపడతా ఉంది. ఆయన తల వెంట్రుకలు ఉన్నిని పోలినవై దరదర మెరిసిపోయే హిమవంత తెల్లగా ఉంటాయి. ఆయన వస్త్రం కూడా ఆ విధంగా ఉన్నాయి. ఆయన బంగారం తట్టి ఉంది. అంతేకాదు, ఇంకా ఆయన యొక్క స్వరం ఎట్లా ఉందంటే, విస్తారమైన జల ప్రవాహంలో కంఠస్వరం వలె ఉన్నది. అలాంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అలాంటి గొప్ప దేవుడు. ఆయన యొక్క స్వరం కంట అనేక ప్రవాహ జలం వలె ఉంది. అంతేకాదు, ఆయన ముఖాన్ని కనుక మనం చూసినట్లయితే పరలోకంలో ఎలా కనపడిందంట, మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె కనపడుతుంది. అలాంటి గొప్ప దేవుడు, తండ్రితో కూడా ఉన్న దేవుడు,
మహిమను కలిగిన దేవుడు. ఇంకా పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తుని చూసినట్లయితే ఆయన చుట్టూ అనేకులు చేరి, దూతలు చేరి ఏమని స్తుతిస్తూ ఉంటారట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన ఏం చేస్తూ ఉంటారు? స్తుతి చేస్తూ స్తుతి గానాలు చేస్తూ ఉంటాడు. అలాంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చాడంటే ఈ యొక్క భూలోకానికి మనిషి కుమారుడుగా ఈ యొక్క భూలోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. చాలా మంది ఈ యొక్క లోకంలో అనేకులు యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిటికే ఆయన సొంతం చేసుకుంటూ ఉంటాం. మనకు కావాల్సిన అవసరాల కొరకే మనం సొంతం చేసుకుంటాం. మన యొక్క శారీరక అవసరాల కొరకు, లేకపోతే ఆర్థిక అవసరాల కొరకు ఆయన మనం సొంతం చేసుకుంటా ఉంటాం. కానీ ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వాడు అనేది కనుక మనకు అర్థమైతే ఆయన విడిచి మనం ఉండలేము. ఆయన అలాంటి గొప్ప దేవుడు ఏం చేశాడు అనేది కనుక మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి మనం 8వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను ఏం చేసుకున్నాడట? తగ్గించుకున్నాడు. ఆయన ఎలాంటి వాడు? గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన ఎవరి రూపం ధరించుకున్నాడంట? దాసుని రూపం ధరించుకొని ఈ యొక్క భూలోకంలోనికి వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మీకు అర్థమయ్యారా? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడు, ఆయన ఎందుకు ఈ యొక్క భూలోకంలోనికి వచ్చాడు అంటే, ఈ యొక్క భూలోకంలోనికి ఆయన ఎలా వచ్చాడంటే మనుషుని రూపం ధరించుకొని దాసునిగా వచ్చి తను తాను తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం అలాగ అర్థం చేసుకోవాలి. ఆయన భూలోకంలోనికి రావడానికి కారణం ఏంటి అనేది కనుక చూస్తే, మనకు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమలే ఆయన మహిమను కలిగి. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఎక్కడికి వచ్చాడంట? మన మధ్య నివసించాడు. ఇప్పుడు అర్థమైందా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఈ యొక్క భూలోకంలోనికి రాకముందు ఆయన ఎక్కడ ఉన్నాడంట? చెప్పాలి, ఆన్సర్ ఎక్కడ ఉండాలి? పరలోకంలో. ఎలాంటి వాడుగా ఉన్నాడు? మహిమ కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి కుడి చేతి వైపు కూర్చున్నాడు. గొప్ప రాజుగా సింహాసనం మీద ఉన్నాడు. అంతేకాదు అనేకమైన దూతల చేత ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము ఏం చేస్తా ఉన్నాడు? కొనియాడబడుతూ ఉన్న దేవుడు. మరి అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఎక్కడికి వచ్చిన వాడుగా ఉన్నాడంటే ఈ యొక్క భూలోకంకి వచ్చిన వాడుగా ఉన్నాడు. మనం ఇప్పుడు చదివిన యొక్క వాక్య భాగంలో కనుక మనం గమనించినట్లయితే, అక్కడ లోక సువార్త 9వ అధ్యాయము, లోక సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో గమనించినట్లయితే, ఆయనతో పాటు 3 శిష్యులు ఎక్కడికి వెళ్తున్నారంట? ఎక్కడికి వెళ్తున్నారు? కొండ మీదకి వెళ్ళి ఏం చేయడానికి వెళ్తున్నారు? ప్రార్థించడానికి వెళ్తా ఉన్నారంట. ఈ యొక్క ప్రార్థించడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఎంతమందిని తీసుకొని వెళ్తున్నాడు? ఎంతమంది వ్యక్తులు తీసుకొని వెళ్తున్నారు? 3 వ్యక్తులు. ఎవరెవరు? వారి పేర్లు చెప్పాలి. పేతురు, యోహాను, యాకోబు. యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క శిష్యులు ఎంతమంది? 12 మంది. కానీ ఎంతమందిని తీసుకొని వెళ్తున్నారు? 3. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు తీసుకొని వెళ్ళట్లేదు అనేది నాకు గమనిస్తే, ఎంతమంది శిష్యులు ఉన్నా ఆ 11 మందిలో యేసుక్రీస్తు ప్రభు వారితో ఎక్కువగా సన్నిహితంగా ఎవరు ఉండేవారు అంటే ఈ 3 శిష్యులు ఉండేవాళ్ళు అంట. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు. మనకు తెలుసు పేతురు కుడి
గురించి కనుక గమనించినట్లయితే పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అన్నాడు. యోహాను గురించి కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమైన శిష్యుల్లో ఎవరంటే యోహాను ఒక ఇష్టమైన శిష్యుడు. ఏ చేసిన ప్రతిదీ ఎవరికి చెప్పేవాడు అంటే ముఖ్యంగా యోహాను చెప్పేవాడు. యోహాను అంతగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? ప్రేమించాడు. యోహాను యొక్క అన్న ఎవరంటే యాకోబు. వీరు ముగ్గురు తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే కొండ మీదకి ఏం చేయడానికి వెళ్ళాడు? ప్రార్థించడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారో ఆ యొక్క ముగ్గురు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. కొంత సమయం తర్వాత ఈ యొక్క ముగ్గురు శిష్యులు ఏం చేస్తున్నారంట? చక్కగా నిద్రపోతా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఎందుకు? కొండ మీదకి వెళ్తే పైన మంచిగా చల్లని గాలి వస్తూ ఉంటుంది. కాసేపు ఆ యొక్క గాలికి వాళ్ళు ప్రశాంతంగా ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేసేవాడు. ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడో అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క రూపం అంట మారిపోయింది. ఆయన యొక్క రూపం మారిపోయింది. ఒక మేఘము ఆయనను ఆవరించి ఆయన యొక్క మేఘంలోకి ప్రవేశించినప్పుడు ఆయన యొక్క రూపం ఏమైపోయిందంట? మారిపోయింది. ఆయన రూపాంతరం చెందాడు అని మనం చూస్తూ ఉంటాం. రూపాంతరం అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్ఫిగరేషన్ అంటాం. ఏమంటాం? ట్రాన్స్ఫిగరేషన్ అంటే ఒక రూపంలో నుండి ఇంకో రూపంలోనికి ఏమైపోవటం? మారిపోతూ ఉంటాం. మన క్లాసులో మనం గమనిస్తూ ఉంటాం, సైన్స్ లో చూస్తూ ఉంటాం, మెటామార్ఫోసిస్ అని వింటూ ఉంటాం. మెటామార్ఫోసిస్ అంటే దట్ ఫేజ్ ఇస్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫేజ్ టు ది అనదర్ ఫేజ్. ఆ ఆర్గానిజం అనేది ఒక ఫేజ్ నుండి ఇంకో ఫేజ్ కి ఏమవుతాం? చేంజ్ అవుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనం దేని గురించి చూడొచ్చు? పట్టుపురుగు, సిల్క్ మార్క్ గురించి మీరు అందరూ చదివి ఉంటారు. అది దాని యొక్క లైఫ్ లో ఏం చేస్తామంటే వివిధ దశలనే ఉంటా ఉంటాయి. ఫస్ట్ వన్ క్యాటర్పిల్లర్, ముందుగా సిల్క్ మార్క్ అనేది ఎగ్స్ పెట్టినప్పుడు లార్వా ఎలాగ మారుతుందంటే క్యాటర్పిల్లర్ గా మారుతుంది. క్యాటర్పిల్లర్ ఎలాగ మారుతుంది? ప్యూపా లాగా మారుతుంది. గుర్తుందా? ఆ ప్యూపా అనేది తర్వాత ఎలాగ మారుతుందంటే బటర్ఫ్లై లాగా సిల్క్ మార్క్ గా మారుతా ఉంది. అంటే అది ఒక రూపం నుండి ఇంకో రూపానికి ఏమవుతా ఉంది? మారుతూ ఉంది. దాన్నే మనం ఏమంటాం అంటే మెటామార్ఫోసిస్ సైన్స్ లో. ఇక్కడ ఏమని చెప్తా ఉంటాం అంటే ట్రాన్స్ఫిగరేషన్, చేంజ్ అవటం. ఒక రూపంలో నుండి ఇంకో రూపంలోకి ఏమయ్యాడు? మారాడు. అంటే ఇంతకుముందు ఎలా ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారంటే మనిషి కుమారుడుగా, మానవుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క మేఘము ఆయన ఆవరించిందో ఆయన ఎలా మారిపోయాడంటే రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందాడు అనేది కనుక మనం అక్కడ గమనించినట్లయితే ఆయన ముఖం ఎలా ఉందని కూడా సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. తన యొక్క వస్త్రాలు తగదగ ఏం చేస్తూ ఉన్నాయి? మెరుస్తూ ఉన్నాయి. అంటే ఆయన మహిమ శరీరంలోనికి ఏమయ్యాడు? మార్పు చెందబడ్డాడు. ఎప్పుడైతే మార్పు చెందాడో అప్పుడు ఆయనతో మాట్లాడటానికి ఇద్దరు ప్రవక్తలు వచ్చారంట. ఆ ప్రవక్తల పేర్లేంటి? మనం చదువుకున్నాం. ఎవరెవరు? మోషే, రెండో వ్యక్తి ఎవరు? ఏలియా. ఇద్దరు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారంట? ప్రభువైన యేసుక్రీస్తు. వారు కూడా మహిమా వస్త్రాలతో వచ్చారు. వారందరూ ఆ యొక్క రూపాంతర కొండ మీద, ఆ రూపాంతర కొండని ఎప్పుడు అంటామంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మార్పు చెందారు కాబట్టి, రూపాంతరం చెందారు కాబట్టి ఆ కొండకు ఏమని పేరు పెట్టారు? రూపాంతర కొండ. ఆ యొక్క మహిమలో వారు ముగ్గురు ఏం చేస్తూ ఉన్నారంట? సంభాషిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేది కనుక గమనించినట్లయితే వారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, ఏలియా, మోషే వీరు ముగ్గురు డిస్కస్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దేని గురించి అంటే ఆయన యెరూషలేములో చేయవలసిన కార్యం గురించి. అంతకుముందే తన శిష్యులతో చెప్పాడు, నేను చనిపోవాల్సి ఉన్నది, శ్రమలు అనుభవించవలసి ఉన్నది, తిరిగి నేను 3వ దినం లేస్తాను అని శిష్యులు చెప్పినా గానీ శిష్యులు ఆ మాటను ఏం చేసుకోలేకపోయారు? అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు తాను తర్వాత యెరూషలేముకి వెళ్ళి తాను పొందవలసిన శ్రమల గురించి, తన యొక్క శిలువ మరణం గురించి, తన యొక్క పునరుద్ధానం గురించి వాళ్ళ ముగ్గురు ఏం చేస్తూ ఉన్నారంట? మాట్లాడుకుంటూ ఉన్నారు, సంభాషిస్తూ ఉన్నారు. ఎవరెవరు?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకో వ్యక్తి ఎవరు? ఏలియా. ఇంకో వ్యక్తి ఎవరు? మోషే. మోషే గురించి ఏం తెలుసు మనకి? మోషే గురించి ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విమోచించి ఆ కానానికి నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషే. మోషేకి ఏమి ఇచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర గ్రంథం ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. ఈయన ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో మోషే ఉంటూ ఉన్నాడు. రెండో వ్యక్తి ఎవరు? ఏలియా. ఏలియా గొప్ప ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త. ఆయన ప్రార్థన చేస్తే ఇశ్రాయేల్ దేశంలో 3.5 సంవత్సరాలు ఏం పడలేదంట? వర్షం పడలేదు. అంతేకాదు, ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఏం దిగొచ్చింది? అగ్ని దిగింది. ఆ యొక్క బలిపీఠాన్ని దహించి వేసింది. అప్పుడు బయలు ప్రవక్తను చంపి ఇశ్రాయేలు ప్రజలను ఎవరి వైపుకు మార్చాడు? దేవుడి వైపుకు మార్చిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన మళ్ళా ప్రార్థన చేయగా ఏం కురిసిందంట? వర్షం కురిసింది. కాబట్టి ఏలియాని ఏమని పిలుస్తారంటే నీటి ప్రవక్త అంటారంట. ఏమంటారు? నీటి ప్రవక్త. ఆయన ప్రార్థన చేస్తే ఏం పడింది? వర్షం పడింది. కాబట్టి ఆయన ఏం పిలుస్తూ ఉన్నారు? నీటి ప్రవక్త. ఇక్కడ ముగ్గురు దేని గురించి? యేసుక్రీస్తు ప్రభువారు, మోషే, ఏలియా, ముగ్గురు దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారంటే యెరూషలేములో జరగవలసిన కార్యం గురించి. యెరూషలేములో ఏం జరిగింది అంటే తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప శ్రమలు పొంది సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. తన యొక్క ప్రాణం అర్పించాలి. అందుకొరకు వాళ్ళు ఆ యొక్క విషయాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే సంభాషిస్తూ ఉన్నారు. కాబట్టి అది ఎంత గొప్ప కార్యం గురించి వాళ్ళు సంభాషిస్తానికి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? కిందకి కొండ మీదకి వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిగా మనం ఎవరి గురించి తెలుసుకోవాలని మనం చూసాం? యేసుక్రీస్తు ప్రభు. ఆయన భూలోకం రానప్పుడు ఎక్కడ ఉన్నాడని చెప్పాం? పరలోకంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహిమతో ఉన్నాడు. ఆ మహిమను ఇప్పుడు ఆయన పొందిన వాడుగా ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండి అనేక మంది దూతల చేత ఈయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం ఏం చేస్తూ ఉన్నాడు? కొనియాడబడుతున్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఎక్కడికి వచ్చాడంట? భూలోకంకి వచ్చాడు. నీ నా పాపముల కొరకై ఆయన శిలువలో ఏం పెట్టిన వాడుగా ఉన్నాడు? ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క శిలువ త్యాగం గురించి వారు సంభాషిస్తూ ఉన్నారు. ఆయన నీ నా పాపముల కొరకు ఆయన శిలువలో ఏం పెట్టిన వాడుగా ఉన్నాడు? ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. మనం ఇంత ముందు చూస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ గురించి మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన శ్రమలు, ఎన్ని భయంకరమైన అవమానాలు, ఎంత శ్రమలు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా ఆ యొక్క శ్రమని? ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఆయనకి శిలువకు అప్పగించే ముందు ఏం చేసేవాళ్ళు అంటే శిష్యులు, ఆయన రోమా సైనికులు ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆయన ముఖం మీద ఏం చేశారంట? మూసారంట. ఒక్కసారా? చాలా సార్లు ఆయన ముఖం మీద ఏం చేశారు? మూస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఎదురు తిరిగి ఒక మాట అన్నాడా? వాళ్ళు మూస్తూ ఉంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తుడుచుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన ముఖం మీద ముసిగేసి రోమ సైనికులు కొట్టి ఎవడు కొట్టాడో కనుక్కో అంటున్నారంట. నిన్ను ఒకసారి వెనక నుండి పెడితే మనం ఏం చేస్తాం? వెనక తిరిగి ఎవడురా? ఎంత కోపం వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ముఖం మీద ఏం వేసాడంట? ముసిగేసి కొట్టి తీసి ఎవరు కొట్టారు? ఆ నవ్వుతా ఆయన ఏం చేస్తూ ఉన్నారంట? అపహసిస్తూ ఉన్నారు. 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టారు, అపహసించారు, ఉమ్మోసారు. అంతేకాదు, ఆయన ఏం చేశారు? పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. అలాంటి మహిమ కలిగిన దేవుడు, అలాంటి గొప్ప దేవుడు, దూతలతో సైన్యంతో ఎప్పుడు కొనియాడబడే దేవుడు, అన్ని చేస్తున్నా, అవమానిస్తున్నా, బుద్ధినా, ఉమ్మేసినా ఏమన్నా మాట్లాడా? ఒక్క మాట అయినా వచ్చిందా? రాలా. ఎందుకు? ఆయన నిన్ను నన్ను ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చాలా చూస్తాం. తల్లిదండ్రులు మనం ప్రేమిస్తున్నారు అని చెప్పినప్పుడు మనం ఎంతో బాధపడతాం, ఏడుస్తూ ఉంటాం. పేరెంట్స్ డే రాగానే, మదర్స్ డే రాగానే ఐ లవ్ యూ మమ్మీ అని స్టేటస్ పెడతాం. పెట్టారా లేదా?
మమ్మీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఫాదర్స్ డే రాగానే హ్యాపీ ఫాదర్స్ డే, ఐ లవ్ యూ డాడీ అని మనం చెబుతూ ఉంటాం. ఈ లోకంలో నువ్వు నా కొరకు చాలా చేసావు డాడీ, చాలా ఇచ్చావు డాడీ. అంతేకాదు ఈ లోకంలో ఇంకా మనకి యవనస్తులు ఎక్కువగా ఎప్పుడన్నా నీ కోసం అది చేసాడంటే ఇంకా మనం మంచి మామూలుగా ఉంటామా? ఉందాం. చాలా మంది యవనస్తులు అనేకమైన ఆకర్షణలకు గురై నీకోసం నేను అది చేశాను ఇది చేశాను అంటే ఎంతో ఇష్టపడి వాళ్ళు వెంబడిస్తూ అనేకమైన పాపంలోకి తప్పిదంలోనికి వెళ్తూ ఉన్నాం. ఈ లోకంలో చేసిన ఇన్నిటికి నువ్వు ఎంతగానో కృతజ్ఞతగా ఉంటున్నావే. మరి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అందుకే యోహాను ఏమంటా ఉంటాడంటే, యోహాను సువార్త 1:29 బాప్తిసం ఇచ్చే యోహాను ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏమంటూ ఉన్నాడు? ఇదిగో. ఇదిగో అంటే అర్థం ఏంటంటే మన సేవకులు చెప్తూ ఉంటాడు, చూడు, బిహోల్డ్ హిమ్, చూడు, ఆయన్ని చూడు. యు అబ్జర్వ్ జీసస్ క్రైస్ట్, యు అండర్స్టాండ్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఆయన్ని చూడు, ఆయన్ని గమనించు, ఆయన్ని అబ్జర్వ్ చేయి, ఆయన్ని అర్థం చేసుకో. ఎప్పుడైనా యేసుక్రీస్తు గురించి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? యేసుక్రీస్తును నువ్వు అబ్జర్వ్ చేసావా? యేసుక్రీస్తును నువ్వు గమనించావా? యేసుక్రీస్తును నువ్వు చూసావా? నిజంగా చెప్పండి, చూసావా? నిజంగా చూసావా? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు BTS వస్తూ ఉన్నావు, సండే స్కూల్కి చిన్నప్పటి నుండి వెళ్తూ ఉన్నావు. నీకు అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఏం అర్థమయ్యాడు? అసలు ఆయన అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించావా? ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, నీ కొరకు నా కొరకు ఏం చేశాడు నీకు అర్థమైందా? అనేక మార్లు గుడ్ ఫ్రైడేలో చాలా మెసేజ్లు వింటా ఉన్నావు. ఆ యొక్క శిలువ ధ్యానం చాలా సార్లు విన్నావు. నిన్న బ్రదర్స్ చెప్పారు ఆయన ఏం చేశాడు, మొన్న బ్రదర్ చెప్పాడు, నిన్న లెసన్స్ లో బ్రదర్స్ చెప్పారు ఏం చేశాడో చెప్పాడు. నీకు ఏం అర్థమైంది? ఆయన ఏం చేశాడు? మహిమ గల దేవుడు నీ కొరకు నా కొరకు ఎక్కడికి వచ్చాడంట? మనిషి కుమారుడుగా ఈ యొక్క లోకంలోకి వచ్చాడు. ఫిలిప్పీ 2:6 కనుక మనం గమనించినట్లయితే ఇందాక చదువుకున్నాం, ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన ఎవరి రూపం ధరించాడంట? దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను ఏం చేసుకున్నాడంట? వ్యక్తులుగా చేసుకున్నాడు. ఆ గొప్ప దేవుడు నీ కొరకై నా కొరకై ఈ యొక్క భూలోకంలో ఎలాగొచ్చాడంట? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తను తగ్గించుకున్నాడు, తను రిక్తులుగా చేసుకున్నాడు, పిడుగుతులు అవమానం భరించాడు, ఉప్పు వేసినా తుడుచుకున్నాడు, కొరడా దెబ్బలు. అంతేకాదు సిలువలో గొప్ప త్యాగాన్ని నీ కొరకు ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. మరి ఎప్పుడైనా ఆయన గురించి ఆలోచించావా? ఆయన నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన ఎందుకు వచ్చాడో నువ్వు తెలుసుకున్నావా? ఈ లోకంలో అనేక మంది ఒక చిన్న సహాయం చేస్తేనే, నీకు ఏదైనా ఒక హెల్ప్ చేస్తేనే నువ్వు చాలా కృతజ్ఞతగా ఉంటావే. వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తా ఉంటావు. మరి యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యానికి నువ్వేం చేయాలి? ఆయన సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావా? సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఇప్పుడైనా నువ్వు ఆయన అర్థం చేసుకుంటే ఆయన్ని విడిచిపెట్టి ఉండగలవా? ఆయన నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకుంటే ఆయన వదిలిపెట్టి నువ్వు ఉండగలవా? కాబట్టి ప్రియమైన యవనస్తులారా, ఖచ్చితంగా మనకి ఎవరు అర్థం అవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి అర్థం అవ్వాలి. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, ఆయన నా కొరకు ఎలాంటి కార్యాలు చేశాడో కనుక మనం గమనించినట్లయితే ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎన్నడూ మర్చిపోలేదు. కాబట్టి ఇక్కడ ఆయన ఏ రూపంలోకి వెళ్ళాడంట? మహిమ రూపంలోకి వెళ్ళి వీరితో ఏం చేస్తూ ఉన్నాడు? సంభాషిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ 3 శిష్యులు ఏం చేస్తూ ఉన్నారంట? అప్పుడు నిద్రపోతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ. ఆ యొక్క 3 శిష్యులు లేచి వెంటనే వారిని చూసి
ఎవరెవరు కనపడుతున్నారు అక్కడ? ముగ్గురు వ్యక్తులు. శిష్యులకు ఎవరెవరు కనపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు, ఏలియా, మోషే. వెంటనే లేచి వాళ్ళు చూసింది పేతురుకు అర్థం కాక వెళ్ళామంటాడంటే, ప్రభా నీకు మోషేకి ఏలియాకి ఏం కడతాం? పర్ణశాలలు కడతాం, నీకు ఇక్కడ గుడారం కడతామని నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. అసలు పేతుడు ఏం మాట్లాడుతున్నారు పేతుడికి అర్థమైందా? అర్థం కాలేదు. వెంటనే ఏమొచ్చిందంటే ఒక మేఘం వచ్చి ఏమని చెప్తుంది పేతుడికి? ఒకసారి చూద్దామా? లోకాసువార్త 9వ అధ్యాయము 34వ వచనం. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరి ఈయన నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి ఏమని మేఘంలో శబ్దం వినపడుతుందంట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఎవరు మాట్లాడమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట్లాడమంటున్నారు. ఎవరు మాట్లాడమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వినండి, ఆయన చెప్పే మాటలు వినండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏదైతే చెప్తాడో అది చేయండి అని ఎప్పుడైతే అన్నారో వెంటనే ఆ యొక్క మేఘం వెళ్ళిపోయినప్పుడు ఎవరు కనపడ్డారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపడ్డారు. మిగిలిన వ్యక్తులు అనే వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి దీనిలో మనం ఏం గమనించామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కొండపై ఏం చెందిన వాడుగా ఉన్నాడు? రూపాంతరం చెందిన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క దర్శనం ఎంతమంది చూశారు? ముగ్గురు. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు. ఆ యొక్క రూపాంతర కొండ పైన ఎవరెవరు ఆ యొక్క డిస్కషన్ చేశారు? ఏలియా, మోషే, యేసు. దేని గురించి సంభాషించారంట? యేసుక్రీస్తు వారు చేయవలసిన కార్యం గురించి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సంభాషిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు కొండ దిగుతూ వచ్చినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించాడట, ఈ దర్శనం గురించి ఎవరికి చెప్పవద్దు. వాళ్ళు చెప్పారా? చెప్పలేదు. తర్వాత కొండ దిగి వచ్చినప్పుడు అక్కడ ఒక రోగం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చాడట. ఒక వ్యక్తి వచ్చాడట. వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, నా కుమారుని స్వస్థపరచు, నా కుమారుని ఏం పరచు అని ప్రార్థిస్తున్నాడు. స్వస్థపరచు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కుమారుడికి ఏ రోగం ఉందంట? ఏ రోగం ఉంది? ఆయనకి ఏం పట్టిందంట? ఒక దయ్యం పట్టింది. ఎప్పటి నుండి పడుతూ ఉంది? చిన్నప్పటి నుండి దయ్యం పట్టిన వాడై ఏం చేస్తూ ఉంటాడంట? ఎప్పుడైతే ఆ దయ్యం వచ్చిందో పెద్దగా కేకలు వేస్తూ గిలగిలా కొట్టుకులాడుతూ కింద పడి తనను తాను గాయం చేసుకుంటూ అరుస్తూ ఎవరికి సాధు చేయలేకపో ఉండేవాడంట. ఆ దయ్యం ఆయన్ని నిలబడి ఆడిస్తూ ఉండేదంట. కానీ ఆ యొక్క దయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టలేకపోయారు? ఆయన యొక్క శిష్యులు వెళ్ళగొట్టారు. అయ్యా, నా కుమారుని బాగు చేయి, నా కుమారుని స్వస్థపరచు అని ఆ యొక్క వ్యక్తి అంటా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఏమంటున్నాడు? ఏం చేయాలంటున్నాడు? నమ్మాలి. అంటే ఆయన అన్ని ఏం ఉంచాలి? విశ్వాసం ఉంచాలి. ఆయన అన్ని ఏం ఉంచాలి? విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుడు మన పట్ల కూడా ఎలాంటి కార్యాలు చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తా ఉంటాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అతను వద్దకు వచ్చినప్పుడు ఆ దయ్యము అతన్ని విలువలాడిస్తూ ఉంటే ఆ చెవిటి మూగ దయ్యము అతన్ని వదిలి వెళ్ళిపో. ఆ యొక్క వ్యక్తి ఎప్పటి నుండి ఆ యొక్క దయ్యం పడుతూ ఉంది? చిన్నప్పటి నుండి వదలకుండా ఉంటున్నాడ. చాలా మంది యవనస్తులకి ఆ దయ్యం లాంటిది, ఆ దయ్యాన్ని ఆత్మ అంటూ ఉన్నారు. మనం కూడా చాలా విషయాలు మనం బట్టి వదిలిస్తూ, అంటే మనం దాన్ని వదులుకోలేక ఉంటూ ఉన్నాం. చాలా మంది యవనస్తులు అనేకమైన వాటికి బానిసలుగా ఉంటున్నారు. సెల్ ఫోన్కి బానిసలుగా ఉంటున్నారు. అందుకే ఆ దయ్యం ఏదేమని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటున్నారంటే, చెవిటి మోగ దయ్యమా వాడిని విడిచి వెళ్ళిపో. అంటే ఆ దయ్యం ఎలాంటిదంటే చెవిటిని మోగది, వినపడదు, మాట్లాడదు. ఆ దయ్యం పడితే ఆ యొక్క కుమారుడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మనం కూడా ఈ లోకంలో అనేకమైన పాపాల్లో మనం ఉన్నప్పుడు మనం కూడా ఎవరు ఏం చెప్పినా వినపడదు,
మాట్లాడం, మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎప్పుడైతే సొంత రక్షకులుగా అంగీకరిస్తావో, ఆయన ఎంత విశ్వాసం ఉంచుతావో, అప్పుడు ఆ దయ్యం ఆయన నుండి ఏమైందంట? వదిలి వెళ్ళిపోయింది. అంటే మూడోదిగా ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. రెండోది ఏమని చెప్పాడు? హియర్ హిమ్ అంటే ఏంటి? ఆయన యొక్క మాటలు వినుడి. మొదటిది కనుక మనం గమనించినట్లయితే మొదటిది ఏమని చెప్పాము? బిహోల్డ్ హిమ్. బిహోల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆయనను పరిశీలించాలి, ఆయనను అర్థం చేసుకోవాలి. మొదటిగా యవనస్తులుగా మీరు ఏం చేయాలి? ఆయనను మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరు, ఎందుకు వచ్చారో ఆయన ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆయన్ని విడిచి మనం ఉండలేము. రెండవది కనుక మనం గమనించినట్లయితే, రెండవది ఏంటి? హియర్ హిమ్ అంటే ఏంటి? ఆయన యొక్క మాట వినాలి. మూడవది ఏంటి? బిలీవ్ హిమ్. ఆయన ఎందుకు ఏం ఉంచాలి? విశ్వాసం ఉంచాలి. మొదటి దాని గురించి ఏం చెప్పాం? బిహోల్డ్ హిమ్. ఆయనను కనుగొనాలి. ఎక్కడ కనుగొంటాం? చెప్పాలి. ఎక్కడ కనుక్కుంటాం? ఆయన దేని ద్వారా కనుక్కుంటాం? దేని ద్వారా కనుక్కుంటాం? దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన కనుక్కుంటాం. అంతేకాదు, విశ్వాసం జీవితాన్ని చూసినప్పుడు కూడా ఆయన మనం ఏం చేయొచ్చు? కనుగొనవచ్చు. నిజంగా మరి నువ్వు దేవుని కనుగొన్నావా? ఆయన్ని పరిశీలించావా? ఆయన అబ్జర్వ్ చేసావా? అది చెయ్యాలంటే మీరందరూ దేన్ని చదవాలి? దేవుని యొక్క వాక్యం చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది కనుక మనం గమనించినట్లయితే హియర్ హిమ్. ఆయన చెప్పే మాటలు వినాలి. ఆయన చెప్పే ఏం వినాలి? మాటలు వినాలి. ఆ మాటలు ఎక్కడ ఉంటాయి? ఆయన మాటలు ఎక్కడ ఉంటాయి? ఈ యొక్క వాక్యమే ఆయన యొక్క మాటలు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో ఆయన యొక్క మాటలు నీకు వినపడతాయి. ప్రార్థించినప్పుడు ఆయన యొక్క మాటలు వినపడతాయి. అంతేకాదు, దైవ సేవకులు వారు వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా నీకు ఆయన యొక్క మాటలు ఏం చేస్తూ ఉంటాయి? వినపడుతూ ఉంటాయి. మరి ఎప్పుడైనా వింటున్నావా? చాలా మందిని గమనిస్తూ ఉన్నాం, పైన లెసన్స్ చెప్తూ ఉంటే ముఖ్యంగా యవనస్తులు చాలా మంది నిర్లక్ష్యంగా, అది దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు దేవుని వాక్యం చెబుతున్నారు అని కనీసం కాన్సన్ట్రేషన్ ఆ యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? పైన చెప్పే లెసన్స్ నువ్వు సరిగ్గా విన్నావా? అశ్రద్ధగా కూర్చుంటున్నారు అంతే. చాలా మందిని ఇంకా అబ్జర్వ్ చేశాను, యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తూ ఉంటే యవనస్తులు యాక్షన్ కూడా చేయట్లేదు. ఏంటంటే మేము పెద్దోళ్ళం అయిపోయామన్నా. అక్కడ యాక్షన్ సాంగ్స్ నేర్పించే వాళ్ళు ఎవరు? మీకంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ? చెప్పాలి. మీకంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ? మరి వాళ్ళు చక్కగా ఏం చేస్తున్నారు? యాక్షన్. మరి మీరు చాలా షైగా ఫీల్ అవుతున్నారు. దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో నువ్వు దేవుణ్ణి కనుగొంటావు, దేవుణ్ణి అంగీకరిస్తావు. మూడోది కనుక తీసుకుంటే ఏం కలిగి ఉండాలి? బిలీవ్ హిమ్. ఆయన ఎందుకు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. తనను ఎందుకు అంగీకరించారో, తన నామందు విశ్వాసించే వారికి ఆయన ఏం కలుగు చేస్తాడట? నిత్య జీవం కలుగు. నిజంగా ఎంతమంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు? ఎంతమంది ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించారు? నిజంగా చాలా సంవత్సరాల నుండి దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది. చాలా మంది దైవ సేవకులు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, మీతో మాట్లాడుతూ ఉన్నారు రక్షణ గురించి. మరి ఇంకా ఆ యొక్క రక్షణను, ఆయన యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఆయన యొక్క వాక్యాన్ని విశ్వసించట్లేదా? లేకపోతే ఇప్పుడైనా ఆయన యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? విశ్వసించేవారిగా ఉండాలి. ఎవరైతే ఈ 3 ప్రిన్సిపల్స్ కలిగి ఉంటారో, బిహోల్డ్ హిమ్,
హియర్ హిమ్, బిలీవ్ హిమ్. ఎవరైతే ఆయన్ని కనుగొంటారో, ఎవరైతే ఆయన యొక్క మాటలు వింటారో, ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, ఆయన తన బిడ్డలకు అంగీకరించడమే కాదు, ఆయన మీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఏం చేస్తూ ఉన్నాడు? ఆశపడుతూ ఉన్నాడు. మీ ద్వారా చాలా మంచి కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏం ఎగ్జాంపుల్ చెప్తానంటే, ప్రతిసారి మనం వింటూ ఉన్నాం దానియేలు గురించి. మీకు అందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో అక్కడ ఒక రాజు ఉన్నాడంట. ఆయన పేరేంటి? నెబుకద్నెజరు. నెబుకద్నెజరుకి ఏమొచ్చింది? కళ వచ్చింది. కళ భావం ఎవరని చెప్పారా? ఎవరు చెప్పాలి? ఆ రాజ్యంలో ఉన్న సమస్త జ్ఞానుల్ని అందరిని తీసుకొచ్చి పిలిస్తే ఆ జ్ఞానులు ఏం చెప్పారు? రాజా, నీ కళ భావం ఎవరో చెప్పలేరు, ఈ భూమి మీద ఉన్న ఎవరో చెప్పలేరు, ఇంకా దేవుళ్ళే దిగొచ్చి మీ కలభావం చెప్పాలి. దేవుళ్ళు మన మనుషుల మధ్యలో ఉంటారా? ఉండలేరు రాజా, ఎవరో చెప్పలేరు. కానీ ఆ యొక్క కలభావం ఎవరు చెప్పారు? దానియేలు. యవనస్తుడైన దానియేలు చెప్పాడు. అక్కడ మాట ఏముందంటే, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆన్ ది ఎర్త్ దట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్స్ పీపుల్. విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆన్ ది ఎర్త్. ఈ యొక్క భూమి మీద ఏదైతే ఇంపాసిబుల్, ఏదైతే అసాధ్యమో అది ఎవరి ద్వారా సాధ్యం అవుతుంది? దేవుని బిడ్డలు. అక్కడ ఆ యొక్క కల్లేరు దేశంలో ఉన్న జ్ఞానులు అందరూ చెప్పారు, నీ కళ ఎవరు చెప్పలేడా? ఈ దేవుళ్ళే చెప్పాలి, దేవుళ్ళు ఎక్కడ లేరుగా, ఎవరు చెప్పలేడా అంటే ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. దానియేలు ఎవరు? దేవుని మానవుడు. దేవుని యొక్క కోరిక, ఆశ ఏంటంటే మీరందరూ ఆ విధంగా ఉండాలి. మీరందరూ దేవుని కొరకు ఈ యొక్క భూమి మీద ఏదైతే అసాధ్యమో దాన్ని మీరు ఏం చేయాలి? సాధ్యం చేయాలి దేవుని బిడ్డలుగా. చాలా మంది సైంటిస్టులు మనం గమనిస్తున్నాం. ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనుక్కున్నాడు? బల్బు. ఆయన కనుక్కోకుండా అసలు బల్బు ఉందా, వెలుగుందా? లేదు. ఆయన దేవుని కుమారుడు, దేవుని బిడ్డ. ఆయన ద్వారా ఈ యొక్క లోకంలోకి ఏం తీసుకొచ్చాడు? బల్బు, వెలుగును తీసుకొచ్చాడు. నిజంగా ఇంతకుముందు అందరి చీకట్లో ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడైతే ఆ యొక్క బల్బుని కనుక్కున్నారో ఈ యొక్క ప్రపంచంలోనికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఇది ఎట్లా జరిగింది? మామూలుగా అయితే మనుషులకు అసాధ్యమే, కానీ ఎవరికి సాధ్యం? దేవుని బిడ్డలకు సాధ్యం. దేవుడు మీ ద్వారా అలాంటి కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మీ ద్వారా అలాంటి గొప్ప కార్యాలు యొక్క భూమి మీద చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మన యవనస్తులకు ఎలా ఉంటున్నాం? అన్నా, మేము మాకుండా ఆ యొక్క ఈ సంవత్సరం పాస్ అయితే చాలన్నా, ఏదన్నా చిన్న మంచి ఉద్యోగం ఉంటే చాలన్నా ఆశపడుతున్నావా? అట్లా ఉండకూడదు. దేవుడు నిన్ను ఈ కొరకు ఈ యొక్క భూమి మీద నీ ద్వారా చాలా అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు చేయగలవంటే ఆయన నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు. కాబట్టి ప్రియమైన యవనస్తులారా, ఇప్పుడన్నా మీరు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నారా? దేవుడిని అర్థం చేసుకున్నారా? దేవుడు ఎవరో అర్థమయ్యారా? అర్థమైతే ఆయన మనం ఏం చేసేవారిగా ఉంటాం? ప్రేమించేవారిగా ఉంటాం. ఈరోజు కంఠత వాక్యం చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అందరు చదువుతామా? ఆయన తన సభ్యులకు ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనం ఆయన మహిమను. ఇది ఆయన ఎలాగొచ్చాడంట? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఎక్కడ నివసించాడంట? మన మధ్య నివసించి నీ నా పాపముల కొరకు ఆయన ఏం పెట్టిన వాడుగా ఉన్నాడు? ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
అన్న విద్యుత్ అన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవగల మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల నీ ప్రేమంతటికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి నీ మాటలు వినడానికి మీరు మాకు అనుగ్రహించిన సత్యం కొరకై, సమయం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మీరు ఈ విధంగా యోహాను సువార్త నా తండ్రి 1:14 ప్రకారము ప్రభా శిష్యులతో మీరు మాట్లాడి ఏ విధంగా రూపాంతరపు అనుభవంలోకి వెళ్తూ వచ్చినారో మీరు చూస్తూ వచ్చినాం. మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరపు అనుభవించినట్లుగా అదే రీతిగా నా తండ్రి శిష్యులైన యోహాను, నాయన యాకోబు, నా తండ్రి ఆ విధంగా వారి చూస్తూ ఉండగానే రూపం మారుతూ వచ్చినారు. ఆయా నిత్యత్వంలోకి నువ్వు ప్రవేశించావు. ఆ రీతిగా మేము కూడా ఉండాలని మా కొరకై మీరు నిత్య జీవం కొరకై మీ ప్రాణం అర్పిస్తూ వచ్చినారు. దయగల తండ్రి, మా బ్రతుకుల్లో మా జీవితాల్లో ఆయా మా ప్రాచీన స్వభావము మారాలని ఇష్టపడుతూ ఉన్నారు. మా జీవితము మారి నాయన నీకు ఇష్టమైనటువంటి వారంగా బ్రతుకుల ద్వారా నువ్వు సంతోషిస్తావని ప్రభా దాని కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల ద్వారా దేవలేఖనందరినీ జ్ఞాపకం చేసుకోండి, నేను వెనుకనిపించి ఎవరి బిడ్డలలో గొప్ప కార్యం ఎవరైతే ఇంకా నేను అంగీకరించక ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆలోచించి ఆయా నిత్య జీవనకు వచ్చినటువంటి భయాన్ని వాళ్ళు కలిగించమని ప్రార్థన చేస్తూ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు వందన సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకెవరు లేరమ్మా? టీచర్ ఎవరు?
ఏ గ్రూప్లో Gracias.